ఓం శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరికి సాధించిన తపన అందరికి ఉంటుంది. అందులో చాలామంది గోల్ ఉంటుంది, కానీ దాన్ని అచీవ్ చేయడానికి కొన్ని రీజన్స్ వల్ల అచీవ్ అవ్వలేకపోతారు. ఒకటి కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల, అండ్ సమ్ రీజన్స్ ఇంట్లో ఇష్యూస్ వల్ల ఏదో కారణంగా అయితే సక్సెస్ అవ్వలేకపోతాం. దానికోసం నేను ఒక సొల్యూషన్ తీసుకొచ్చా. అదే మన స్పిరిచువల్గా మైండ్ సెట్ని మార్చే విధంగా కొన్ని ధ్యానాలు ఉంటాయి. ఆ ధ్యానాలు 3 ధ్యానాలు ఉంటాయి. ఆ 3 ధ్యానాలు మనం చదివితే ఆ ధ్యానంలో ఉన్న వర్డ్స్ వల్ల మనకు ఒక బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇన్పుట్ అవుతుంది. ఆ ఇన్పుట్ వల్ల మనకి అనేది ఒక కన్సిస్టెన్సీ ఏర్పడుతుంది. ఫ్యూచర్లో గోల్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. 1వ ధ్యానం మహాకాళి గురించి. ఖడ్గం చక్ర గదేషు చాపపరి గాంచూలం భుషింది శిరః శంఖం సన్నదతిం కరైస్త్రి నయనం సర్వాంగభూషావృతం నీలస్మద్యూతిమాస్య పాదదశకం సేవే మహాకాళికం యామత్సౌ స్వపితే హరౌ కమలజో హంతు మధుం కైటభం. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, మనం అమ్మవారిని పొగుడుతున్నాం. అమ్మవారికి 10 చేతులు ఉంటాయి కదా, ఆ 10 చేతులు ఉన్న ఆయుధాల గురించి మనము స్మరిస్తున్నాం. కాబట్టి ఆ ఆయుధాలకు ఉన్న పవర్తో మనకు ఒక పాజిటివ్ ఇంటెంట్ అనేది మన బాడీలో ఇన్పుట్ అవుతుంది. తర్వాత 2 ధ్యానాలు మనం నెక్స్ట్ సార్ట్లో చెప్పుకుందాం. ధన్యవాదాలు.